బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చికెన్ వ్యర్థాల రవాణా జోరుగా సాగుతుంది. సోమవారం తెల్లవారుజామున దామరమడుగు, కాగులుపాడు గ్రామాల్లో చికెన్ వ్యర్థాల వాహనాలను ఎస్ఐ సంతోష్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. 3 వాహనాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ మేరకు చికెన్ వ్యర్థాలను పంచనామా చేసి నిర్వీర్యం చేస్తామని ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపారు. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలుమార్లు హెచ్చరికలు చేసినా వేస్ట్ మాఫియా తగ్గేదే లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే హెచ్చరించిన నాటి నుండి చికెన్ వేస్ట్ మాఫియా తన పంథాను మార్చుకున్నారు. రాత్రిపూట చికెన్ వ్యర్థాల రవాణాకు తెరలేపారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు చికెన్ వ్యర్థాల రవాణా జోరుగా సాగుతుంది. చికెన్ వ్యర్థాలను ప్రోత్సహిస్తున్న ఆక్వా రైతులపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను కట్టడి చేయొచ్చని పలువురు భావిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తేనే చికెన్ వ్యర్థాల రవాణాను అరికట్టొచ్చనన్నది మరికొందరి వాదన. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సైతం చికెన్ వ్యర్థాల రవాణాపై మరింత కఠినంగా వ్యవహరించి చికెన్ వ్యర్థాలను పూర్తిగా నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.